రామ్టాక్కి తిరిగి స్వాగతం. తెలంగాణ మొత్తం అట్టుడికిపోతా ఉంది. ఒకే ఒక అంశం, కాళేశ్వరం నీళ్ల వివాదం. ఏమిటి అసలు ఈ వివాదం? రైతులకి ఇప్పటికి 2 సీజన్లు పోయినాయి. మూడో సీజన్ కూడా ఆ సీజన్కి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. అసలు ఏంటి వివాదం? ఏంటంటే మేడిగడ్డ రిజర్వాయరు డ్యామేజ్ అయింది కాబట్టి నీళ్లు ఎత్తివేయటం, అక్కడ నుంచి నీళ్లు ఎల్లంపల్లెంకి ఎత్తివేయటం సాధ్యం కాదు. ఇది కాంగ్రెస్ వాళ్ళ వాదన. ప్రస్తుతం గోదావరిలో నీళ్లు రిజర్వాయర్తో సంబంధం లేకుండా కనీస స్థాయికి పై లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఎత్తివేయటం సాధ్యమవుతుంది. ఇది బీఆర్ఎస్ వాదన. మధ్యలో అనవసరంగా ఈటెల రాజేందర్ దూరాడు. పార్టీగా దూరలేదు, బీజేపీ మొత్తం దూరలేదు, కానీ ఈటెల రాజేందర్ దీంట్లో దూరాడు. దాన్ని రేవంత్ రెడ్డి ఒక అవకాశంగా వాడుకుంటున్నాడు. ఇదండి సింపుల్గా. అసలు ఈ ముగ్గురు కూడా నాకొక్కటి చెప్పండి, వీళ్ళెవరు ఇంజనీర్లు కాదు, వీళ్ళు సాంకేతిక నిపుణులు కాదు, కానీ బల్లగుద్ది వాదించగలరు. వీళ్ళకి మద్దతుగా ఇంజనీర్లు వచ్చేసి వీళ్ళకి అటు ఇటు వత్తాసు పలుకుతూ ఉంటారు. ఇదండి దీని స్టోరీ. ఇప్పుడు ఇంకొంచెం లోతుగా వెళ్దాం. నీళ్లు ఎత్తేయొచ్చా ఎత్తేయకూడదనే దాని మీద ఇంకొంచెం లోతుగా వెళ్దాం. అసలు సమస్య మేడిగడ్డ కాదు. సమస్య ఏంటి అసలు? శ్రీపాద ఎల్లంపల్లి. మీకు అనొచ్చు, ఏంటి ఇది సమస్య ఎట్లయింది మీకని. 20 టీఎంసీ కెపాసిటీ గల రిజర్వాయర్ శ్రీపాద ఎల్లంపల్లి నుంచే కిందకి అన్ని స్టార్ట్ అవుతాయండి. అక్కడ నుంచి లిఫ్టుల ద్వారా మిడ్ మానేరుకి వస్తాయి, మిడ్ మానేరు నుంచి మల్లన్న సాగర్కి వస్తాయి, అక్కడి నుంచి కొండ పోచమ్మ సాగర్కి వస్తాయి. సో అన్నిటికీ మూలం ఏంటంటే నీళ్ల సప్లై ఎక్కడి నుంచి జరుగుతుందంటే శ్రీపాద ఎల్లంపల్లి. ఇది 20 టీఎంసీ రిజర్వాయరు. ఇది శ్రీరామ్ సాగర్కి దిగువన ఉంటుంది. శ్రీరామ్ సాగర్ 330 అడుగులు ఎత్తునుంటే ఇది 148 అడుగులు ఎత్తునుంటుంది. ఇదండి క్లుప్తంగా మీకు అర్థం కావటానికి నేను ఇది చెప్పాను. ఎందుకంటే అసలు ఎల్లంపల్లి ఇప్పుడు సమస్య ఏంటంటే ఎల్లంపల్లి నుంచి కిందకి నీళ్ళు ఎలా వెళ్ళాలనేది సమస్య కాదు. ఎల్లంపల్లి రిజర్వాయర్లో నీళ్లు ఎలా నింపాలి, ఇది సమస్య అండి. వేడిగడ్డ కాదు సమస్య. ఎల్లంపల్లిలో నీళ్లుంటే అన్నీ జరిగిపోతాయి, అంటే చక్క చక్క జరుగుతాయి. రైతులకు నీళ్లు వస్తాయి, హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ వస్తుంది. అంటే అక్కడి నుంచి రాకపోవచ్చు ఇవన్నీ, కానీ కేంద్ర స్థానం అదే. మరి ఆ ఎల్లంపల్లి రిజర్వాయర్ దగ్గరకి కాంగ్రెస్ వాదన ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ వాదన ఏంటంటే ఇది మేడిగడ్డ బ్యారేజ్ని మనం రిజర్వాయర్ నీళ్లు నిల్వ చేయలేం కాబట్టి కన్నెపల్లి హౌస్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేయలేం. ఒకవేళ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఒకవేళ లిఫ్ట్ చేయగలిగిన నీళ్లు అన్నవరం సుందిల్లా బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయలేం. నేషనల్ డిఫెన్స్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది ఏంటంటే మేడిగడ్డ రిజర్వాయర్తో పాటుగా అన్నవరం సుందిళ్ళ బ్యారేజీలు కూడా వాటి సేఫ్టీ విషయంలో అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే 3 ఒకటే డిజైన్లో కట్టినాయి. టెస్టులు అయిందాక మీరు వాటిని నీళ్లతో నింపొద్దు. ఇది క్లుప్తంగా కాంగ్రెస్ యొక్క వాదన. అయితే అదే టైంలో వాళ్ళు ఏం చెప్తున్నారు? చెప్పకపోయినా విషయం అది పోయినసారి జరిగిందే, ఈసారి కూడా వాళ్ళు ఏం చెప్తారు? ఎల్లంపల్లిలో రిజర్వాయరు లిఫ్ట్లో కాకుండా వేరే విధంగా రిజర్వాయర్ నిండేదాకా ఆగుదాం అంటే అంతకుముందు జరిగింది అది. ఎట్లా?
శ్రీరామ్ సాగర్లో ఎక్కువ నీళ్లు వచ్చినాయి అనుకోండి, అక్కడి నుంచి నీళ్ళు ఎక్కడికి వదులుతారు? కిందకే వదులుతారు, ఎల్లంపల్లి రిజర్వాయర్కి. కడెం కడెం దీని రివర్లో నీళ్ళు వరదలు బాగా వచ్చినాయి అనుకోండి వర్షాలతోటి, ఆ నీళ్ళు ఎక్కడ పోతాయి? ఎల్లంపల్లి రిజర్వాయర్కే వస్తాయి. ఆ ఫ్లడ్ జోన్లో వరదలు పడితే వచ్చే నీళ్లు కూడా ఎల్లంపల్లి రిజర్వాయర్కి వస్తాయి. కాబట్టి ఒక 10-15 రోజులు ఆగితే ఎల్లంపల్లి రిజర్వాయర్లో నీళ్లు వస్తాయి. ఆ ఆ ప్రకారం వెళ్దాం. మేడిగడ్డ నుంచి 3 లిఫ్టుల ద్వారా నీళ్లు తీసుకురావటం అనేది ఎన్డిఎస్ఏ వద్దని చెప్పింది. అన్నవరం సుందిళ్ళ బ్యారేజీలు కూడా దెబ్బతింటాయి దానివల్ల అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఇంకొంచెం వివరంగా చెప్పాను. బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇప్పుడు అప్పటిదాకా ఆగితే ఎల్లంపల్లి నిండుతుందో లేదో ఎవరికి తెలియదు, ఎల్నినో వస్తుంది అంటున్నారు. నిండొచ్చు నిండకపోవచ్చు 10-15 రోజుల తర్వాత కూడా. అందుకని రైతులు అప్పుడు దాకా సీజన్ మరి ఆగిపోతారు, రైతులు నష్టపోతున్నారు. కాబట్టి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ ఎల్లంపల్లికి చెయ్యాలి. ఎలా చేస్తారు? వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటి? ఇప్పుడు నీటి లెవెల్ 97 అడుగులుంది. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర 97 అడుగులు ఉంది. సో ఆ గేట్లు ఎత్తేస్తే మీకు 92 అడుగులు కనీస నిల్వ ఉండాలి. 97 అడుగులు నిల్వ ఉంది ఇప్పుడు. అంటే ఒక 97 కాదు 96 ఉంటుంది. 5-4 అడుగులు ఎత్తులుంది కాబట్టి గేట్లు ఎత్తే ఆ మేరకు ఆ నీళ్లు లోపలికి వచ్చేస్తాయి, వాటిని లిఫ్ట్ చేయొచ్చు. క్లుప్తంగా ఇది వాళ్ళు చెప్పేది. కాకపోతే వాళ్ళు చెప్పని విషయం ఏంటంటే, దీనికి ఆన్సర్ చెప్పట్లా వాళ్ళు. ఎన్డిఎస్ఏ ఏం చెప్పింది? మీరు అన్నవరం సుందిల్లా బ్యారేజీలు కూడా నీళ్లతో నింపొద్దు, వాటికి కూడా ప్రమాదం ఉందని చెప్పింది. దానికి చెప్పట్లా వీళ్ళు. కన్నెపల్లి దగ్గర ఎత్తొచ్చు అని చెప్తున్నారు, నీటి నిల్వ ఉందని చెప్తున్నారు. కన్నెపల్లి నుంచి ఎక్కడికి, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎక్కడికి వెళ్తాయి? లక్ష్మీ పంప్ హౌస్ నుంచి ఎక్కడికి వెళ్తాయి అవి? వెళ్ళాల్సింది అన్నవరం బ్యారేజీకి యువతల పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళాలి. అవునా? అన్నవరం బ్యారేజ్ అవతలకి పంపు చేయాలి వాటిని. ఇప్పుడు పంపు చేయాలంటే అక్కడ అన్నవరం బ్యారేజ్ గేట్లు మూసేసేయాలి. ఇప్పుడు ఎన్డిఎస్ఏ చెప్పిన దాని ప్రకారంగా గేట్లు తెరిచున్నాయి. అది కనీస నిల్వ చేయాలన్నా అన్నవరంలో మీరు గేట్లు మూసేయాలి. అది ప్రమాదం అని వాళ్ళు చెప్తారు. మీరు మూసే కొంత మూసినా పర్వాలేదని వీళ్ళు చెప్తారు. అక్కడి నుంచి తీసుకొచ్చి సుందేల్లో కూడా సేమ్ సిచ్యుయేషన్, గేట్లు మూసేయాలి. మరి అది ఎన్డిఎస్ఏ ఎందుకు వద్దంది, మూయొద్దంది అనేది మరి 100 బిలియన్ ప్రశ్న. అది వాళ్ళు టెస్ట్లు అయిన దాకా ఏం చేయొద్దు అన్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి? మేడిగడ్డ 100 ఫీట్ అండి, అన్నారం 121 ఫీట్ అండి. అదే సుందిళ్ళ వచ్చేసరికి 132 ఫీట్. పైకి వెళ్ళాలి, ఇట్లా పైకి వెళ్ళుకుంటే వెళ్ళాలి. అక్కడి నుంచి ఎల్లంపల్లి వచ్చేసరికి 148 ఫీట్. సరే, అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు కాంగ్రెస్ చెప్పే పాయింట్ అల్లా దానికి ఆన్సర్ చెప్పట్లేదు వాళ్ళు. ఎన్డిఎస్ఏ చెప్పింది అన్నారం కానీ సుందిళ్ళ కానీ ఆ గేట్లు కూడా మూసేసామంటే కొట్టుకుపోయే ప్రమాదం ఉందని. దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? కొంతమంది ఇంజనీర్లు చెప్తున్నారు. ఇంజనీర్లు ఏమంటారు? ఇది కూడా మనం టోటల్గా కొట్టేయలేం. వాళ్ళు చెప్పే పాయింట్ ఏంది? మీకు ఎల్లంపల్లి నుంచి దిగువకి హెవీ ఫ్లో ఆఫ్ వాటర్, ఫ్లడ్ వాటర్ వచ్చేటట్టయితే ఈ 2 బ్యారేజీలకి ప్రమాదం ఉంది, సుందిళ్ళకైనా అన్నారంకైనా. కానీ ఈ లిఫ్ట్ చేసే వాటర్ అంత ఫోర్స్ఫుల్గా ఉండదు, పూర్తిగా కూడా కెపాసిటీ నింపరు. అన్నారు 8 టీఎంసీ అండి, మీరు కనీసం 3-4 టీఎంసీలు నింపండి, అంత ఫోర్స్ ఉండదు. అట్లనే సుందిల్లో కూడా 5 టీఎంసీ ఒరిజినల్గా, దాన్ని 2 టీఎంసీ నింపండి. తాత్కాలికంగా హాఫ్ ఇంకా అంతకన్నా తక్కువ నింపేసి అక్కడి నుంచి లిఫ్ట్ చేయండి. అది అంత ప్రమాదం కాదు, ఏం కొట్టుకుపోవంటారు ఇంజనీర్లు కొంతమంది. మనం ఏమన్నా సాంకేతిక నిపుణుల? ఇది ఎవరు కరెక్ట్ అనేది ఎవరు చెప్పగలరు? అటు మాట్లాడే ఇంజనీర్లు ఉన్నారు, ఇటు మాట్లాడే ఇంజనీర్లు ఉన్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇంతలో రాజేందర్ వచ్చాడు. ఇది ఇది ఏంటంటే కాంగ్రెస్ ఏమో ఎన్డిఎస్ఏ మీద ఆధారపడింది, వాళ్ళ కవర్ తీసుకున్నారు. బీఆర్ఎస్ ఏమో స్థానిక ఇంజనీర్లు, విశ్రాంత ఇంజనీర్ల కవర్ తీసుకుంది. మధ్యలో ఈటెల రాజేందర్ ఎందుకు వచ్చాడో నాకు అర్థం కాలేదు.
ఇది చాలా మందికి అర్థం కావట్లా. ఎందుకంటే ఇది బీజేపీ స్టాండ్ కాదు. బీజేపీ ఏం చెప్తుంది? ఎన్డీఎస్ఏ చెప్పిన సిఫారసులు పూర్తిగా అమలు చేయలేదు, ఇప్పటికే అమలు చేసి ఉండాల్సింది, త్వరితగతిన చేసి ఉంటే ఈ నష్టాన్ని నివారించి ఉండొచ్చు. జనరల్ స్టేట్మెంట్ బీజేపీ ఇచ్చింది. ఈటెల రాజేందర్ చెప్పిన పాయింట్ మీద బీజేపీ ఎక్కడ మాట్లాడలా. లిఫ్ట్ చేయొచ్చా చేయకూడదనే దాని మీద సైలెంట్గా ఉంది బీజేపీ. మధ్యలో ఈటెల రాజేందర్ది సొంత అభిప్రాయం. ఇది అసలు ఒకసారి మనం దీన్ని ఇంకొంచెం ముందుకెళ్ళాలండి. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఎల్లంపల్లి రిజర్వాయరు ఎల్లినో ప్రకారంగా నిండకపోతే పరిస్థితి ఏంటి? ఇది కూడా వ్యాలిడ్ పాయింటే కదా. ముఖ్యంగా హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ రాదండి. సాగునీరు వదిలిపెట్టండి, తాగునీరు లేదు. అక్కడి నుంచి రావాలా? ఎక్కడికి వచ్చినా ఎటు నుంచి మల్లన్న సాగర్కి వచ్చి నుంచి అక్కడి నుంచి రావాలన్నా ఎల్లంపల్లి నుంచే రావాలా. ఒకే ఎప్పుడంటే అతి భారీ వర్షాలు వస్తే మాత్రం ఎల్లంపల్లితో సంబంధం లేకుండా మిడ్ మానేరు నుంచే అన్నీ వస్తాయి. ఆ ఫ్లడ్ వాటరే సరిపోతుంది. సో అదర్వైజ్ ఎల్లంపల్లి నుంచే రావాలి. అసలు ఈ చరిత్ర ఇంకొంచెం వెనక్కి వెళ్దామండి. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ ఉండొచ్చు. నేను మా ఎడిటరు మరి ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ అసలు నేను చెప్పిన దానికి ఆయన చేయగలిగితే బెటరు. ఆయన మ్యాప్ దగ్గర దొరికేటట్టయితే ఎల్లంపల్లి కింద మేడిగడ్డ పైన తుమ్మడిహట్టి అన్నీ కలిపి ఒక మ్యాప్ నెట్లో దొరుకుతుంది, కాబట్టి మా ఎడిటర్ పెడతాడని ఆశిస్తున్నా. ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే ఇది అసలు చరిత్ర చూద్దామండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ టైంలో దీన్ని ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కింద ప్రారంభించారండి ఒరిజినల్గా. అక్కడ గుండెకాయ ఎల్లంపల్లె, ఇక్కడ గుండెకాయ ఎల్లంపల్లె. ఇప్పుడు ఎల్లంపల్లి దాకా, ఎల్లంపల్లి నుంచి కిందకి ఆల్మోస్ట్ అదవరకు పెట్టిందేనండి డిజైన్. వీళ్ళు కొత్తగా చేసిన చిన్న చిన్న మార్పులు చేశారు కేసీఆర్. కానీ ఎల్లంపల్లి కింద నుంచి ప్రాబ్లం రాలా. ఇప్పుడు ఎల్లంపల్లికి నీళ్ళు ఎలా తీసుకురావాలి? అప్పుడు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పింది ఏంటంటే తుమ్మడి హెట్టు హైట్లో ఉంది కాబట్టి తుమ్మడి హెట్టు నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా తీసుకురావచ్చు. ఎక్కడో ఒక చోట లిఫ్ట్ అవసరం ఉంటుంది తప్పితే బేసికల్గా గ్రావిటీ ద్వారా రావచ్చు. ఇప్పటికే 71 కిలోమీటర్ల తొవి కూడా ఉంది. అది ఎన్నో కోట్ల రూపాయలు, వేల కోట్లు ఖర్చు పెట్టారు దానికి. సరే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తానంటుంది. ఇప్పటి వరకైతే ఏమి రాలేదు. రెండోది, ఇప్పుడు కేసీఆర్ చేసిన ప్లాన్ ఏంటంటే కిందకి తీసుకొచ్చి, ఎందుకంటే మీకు ఇంకొక విషయం కూడా తెలియాలండి. ఇది అటు ఎక్కడి నుంచి వస్తాయంటే వెన్గంగా, వార్ధ ఈ రెండు కలిసే చోటే అక్కడ ఈ తుమ్మడిహట్టి ఉంది. అక్కడి నుంచి దాన్ని ప్రాణహిత అంటారు. ఈ ప్రాణహిత కిందకొచ్చి గోదావరిలో కలిసే చోటనే కాళేశ్వరం అంటారు. జాగ్రత్తగా వినండి. అంటే ఎల్లంపల్లికి ఇంకా దిగువన, ఎల్లంపల్లి దిగువన గోదావరి, ప్రాణహిత కలిసే చోట అది కాళేశ్వరం అంటారు. దానికి దిగువన మేడిగడ్డ ఉంది. ఈ రెండిటి మధ్య కన్నెపల్లి పంప్ హౌస్ ఉంది. ఇది చరిత్ర. ఆయన ఏంటి 3 లిఫ్ట్లు మేడిగడ్డ నుంచి 100 ఫీట్లు ఉన్నటువంటి మేడిగడ్డ నుంచి 3 లిఫ్టుల ద్వారా తీసుకొచ్చి ఎల్లంపల్లిలో నీళ్లు పోయాలండి. సింపుల్ పాయింట్ ఇది. అదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెప్పింది ఏంటి? తుమ్మడిహట్టి నుంచి డైరెక్ట్గా ఎల్లంపల్లికి తీసుకురావచ్చని. దాని మీద అప్పుడే నేను వీడియో చేశాను. ఏంటంటే తప్పు, అసలు తుమ్మడిహట్టి నుంచి ఎల్లంపల్లికి తీసుకురావటమే కరెక్ట్ అనేది. 30,000 కోట్లు అదనంగా ఖర్చు పెట్టారు. అది ఇప్పటికి కూడా దాని పరిస్థితి ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి అవుతుంది. ఒకవేళ మొత్తం అన్ని సాఫీగా వచ్చినా వేల కోట్ల రూపాయలు కరెంటు ఖర్చు పెట్టాలి ప్రతి సంవత్సరం కూడా. సో ఇది చరిత్ర. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ మధ్యలో ఏంటి? ఇప్పుడు మధ్యలో ఆంధ్ర ఎందుకు వచ్చిందండి దీంట్లో? కొంతమంది అతి మేధావులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఇది కనుక మీరు వదిలిపెడుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ పర్టికులర్గా చెప్పింది దాంట్లో అర్థం లేదు. ఒకటి, మీరు వదిలిపెడుతున్నారు నీళ్లు, అవన్నీ కింద ఆంధ్ర వాడుకుంటుంది. పట్టసీమ దగ్గర అదేదో గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణలా కలుపుతున్నారు. అసలు అర్థం లేదండి. గోదావరిలో నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి, వందల టీఎంసీలు. మీరు ఎన్ని ఓడిచి పట్టుకుంటారండి? అంత మేడిగడ్డ బాగుందనుకున్నా 3 టీఎంసీలకు మించి మీరు తీసుకురాగలరు. కానీ నీళ్ళు అంతకన్నా ఎక్కువ వస్తున్నాయి, కిందకి వెళ్తాయి. అదిగాక వాళ్ళ కింద కోనవరం దగ్గర శబరి ఉంది.
మీరు ఇక్కడ సమస్యను ఇక్కడతోటి మాట్లాడాలి తప్పితే దీన్ని ఆంధ్రాకి ఎందుకు మళ్ళీ ద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు? ప్రతి దాంట్లో ఆంధ్ర తెలంగాణ తీసుకొచ్చి ఈ తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? దీంట్లో అసలు లేని సమస్య ఇది. ఇప్పటికైనా ఏం జరుగుతుందో తెలియదు. సాంకేతిక నిపుణులు చెప్పాల్సిన అంశం. సాంకేతిక నిపుణులు యునానిమస్గా లేరు. ఒకరు ఒక వాదం చెప్తున్నారు, ఇంకొక ఒక వాదం చెప్తున్నారు. అది నేను ప్రజల విజ్ఞతకే వదిలిపెడుతున్నాను. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.